రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్‌స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1. రాజమహేంద్రవరం నీసిపేట రెడ్డిల సంఘం ఆధ్వర్యంలో నెల 30న జరిగే శ్రీ కనమాంబ తల్లి జాతర మహోత్సవాల బందోబస్తుపై దక్షిణ మండలం డీఎస్పీ ఎం అంబికా ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. జాతర మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, అసాంఘిక కార్యక్రమాలు, అశ్లీల డాన్సులు వంటి వాటికి తావివ్వద్దని అంబికా ప్రసాద్ స్పష్టం చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు తగిన వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ జాతర మహోత్సవాల్లో రౌడీయిజం, దౌర్జన్యం చేసే అల్లరి మోకలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టూటౌన్ సీఐ వి శ్రీనివాస్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు బొదిరెడ్ల అప్పారావు, కల్లి అప్పలరెడ్డి, ధర్మాల రమణ, సబ్ ఇన్స్పెక్టర్లు బి వినోద్, పివి రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ దినాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ఆర్ట్స్ కళాశాల నుంచి లాలాచెరువు అమరవీరుల పార్కు వరకు సాగిన ర్యాలీని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించినందుకు ప్రతీకగా కార్గిల్ విజయ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుతున్నామన్నారు. దేశ ప్రజలలో దేశభక్తిని పెంపొందించడం కోసం ఈ కార్గిల్ విజయ దినోత్సవం 2 రోజుల పాటు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారన్నారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన ప్రతి సైనికుడిని స్మరిస్తూ వారికి ప్రతి ఒక్కరూ ఈ రోజున నివాళులర్పించి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. పార్కు వద్ద కాగడాలను ప్రదర్శించి అమరవీరులకు నివాళులర్పించారు. లాలాచెరువు మున్సిపల్ పాఠశాల వద్ద మాజీ సైనికులకు సత్కారం చేశారు. యువమోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందికొండ రమేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, కొరగంటి సతీష్, కాలపు సత్యసాయిరాం, కందుకూరి మనోజ్, మరకాని సతీష్, షేక్ సాజిద్, కండవల్లి సాయి, సుంకర బాలు, సిద్ధాని వెంకట్, చువ్వా చరణ్ గుప్తా, పిల్లలమర్రి మురళీకృష్ణ, డాక్టర్ అనురాధ, మోడీ అవినాష్, సానా కృష్ణ, మద్దిపటి రజని, ఉమాదేవి, మాజీ సైనికులు, యువమోర్చా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. నమస్కారం, మీరు చూస్తుంది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. తల్లికి వందనం పథకాన్ని ప్రతి విద్యార్థికి అందజేస్తాం, ఇందులో ఎలాంటి సందేహం లేదన్న మంత్రి నారా లోకేష్. నిత్యావసరాల ధరలపై నిరంతరం సమీక్షిస్తున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. కందిపప్పును సబ్సిడీ ధరలకు అందజేస్తున్నట్టు స్పష్టం. 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, 4 రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక. ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల పిఠాపురం జనసేన పార్టీ నాయకుల హర్షం. కూటమి నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ధీమా. తల్లికి వందనం పథకాన్ని ప్రతి విద్యార్థికి అందజేస్తామని, ఇందులో సందేహం లేదని శాసనమండలిలో మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు అనే తేడా లేకుండా ఈ పథకం అమలు చేస్తామన్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రతి విద్యార్థికి అందజేస్తామని, ఇందులో సందేహం లేదని శాసనమండలిలో మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ విమర్శలు తిప్పికొట్టేలా మంత్రి నారా లోకేష్ అమ్మకు వందనం పథకంపై స్పష్టతనిచ్చారు. బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఆర్థిక సాయం అందజేస్తామని తేల్చి చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు అనే తేడా లేకుండా ఈ పథకం అమలు చేస్తామన్నారు. వైసీపీ హయాంలో నాడు నేడు పేరుతో నిధుల దోపిడీ జరిగిందని, అలాగే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిందన్నారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా సరికొత్త బోధనా పద్ధతులు అమలు చేస్తామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తామని, ప్రభుత్వ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు చేపడతామని అన్నారు. అయితే ఈ ఏడాది అమలు చేస్తారో లేదో మాత్రం తెలియజేయలేదు. డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది. అధ్యక్ష, గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి.
ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4-వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం, అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయ వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. సో మీకు ఎలాంటి సందేహంలా అవసరం లేదు, అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం, అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష 2019 నుంచి 24తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం. కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది, సిబిఎస్ఈ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ అని పెట్టారు, తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు, టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతారు. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్గా ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటే, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం, నాకు నచ్చలేదు కనుక ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు. చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు. ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది. మీరు చూసారు, దాదాపు 16,000 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం. అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం. కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు 11,000 పాఠశాలలో 10 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకున్నారు? ఎలా అడ్మిషన్స్ పెంచాలి, నాణ్యత ఎలా పెంచాలి, అసెస్మెంట్ ఎలా చేయాలి, టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్లా చేయాలనేది కూడా మేము చర్చిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది, ఢిల్లీలో ఒక మోడల్ ఉంది, పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము అందరం చర్చిస్తున్నాం. అధికారులు కూడా ఒక టీం వేసాం, వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళు నివేదిక ఇచ్చినా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళి ఏం చేస్తున్నారో మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మీ ముందల పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులు ముందలు పెడతా వాళ్ళ అభిప్రాయాలు సేకరణ తర్వాతనే వచ్చే అకాడమిక్ క్యాలెండర్ గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. నిత్యావసరాల ధరలపై దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి నిరంతరం సమాచారం సేకరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నిత్యావసరాల వ్యాపారుల చేతుల్లో కంటే వినియోగదారుల వద్ద ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నిత్యావసరాల ధరలపై దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి నిరంతరం సమాచారం సేకరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కేంద్రానికి చెందిన యాప్ ద్వారా రాష్ట్రంలోని 4 సెంటర్ల నుంచి 22 వస్తువుల ధరలను సేకరిస్తున్నట్టు తెలిపారు. 181 రూపాయలున్న కందిపప్పును ప్రత్యేక కౌంటర్ల ద్వారా 160 రూపాయలకు అందిస్తున్నామని అన్నారు. స్టీమ్ రైస్ ను కేజీ 49 రూపాయలకు, రా రైస్ ను 48 రూపాయలకు అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో కందిపప్పు, బియ్యం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిత్యావసరాల బ్లాక్ మార్కెట్ పై కూడా దృష్టి సారించామని అన్నారు. నిత్యావసరాల వ్యాపారుల చేతుల్లో కంటే వినియోగదారుల వద్ద ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 2,64,800 టన్నులు మెట్రిక్ టన్నుల అధ్యక్ష. దానికి 2,763,70.76 కోట్లలో అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. కష్టపడి పండించిన రైతుకి కన్నీరే మిగిల్చారు అధ్యక్ష. అందులో భాగంగా చెల్లించాల్సిన మొత్తం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ప్రయారిటీ ఇమ్మని రిక్వెస్ట్ చేసినప్పుడు
కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిల్ని రైతులకి ఆదుకోవడానికి కోసం మేము కొన్ని చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. మొత్తం 12,64,800 మెట్రిక్ టన్నులు రబీ మాసంలో మేము సేకరిస్తే 2,763 కోట్ల రూపాయల్లోనూ ఇప్పుడు వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కోట్లు మొదటి విడతగా మేము అందించాం అధ్యక్ష. ఇంకా సుమారు 674 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. రాబోయే 10-15 రోజుల్లోపే ఈ అప్పు ఏదైతే గత ప్రభుత్వం చేసి వెళ్ళిందో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవడానికి కోసం చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇందులో దురదృష్టమైన అంశం ఏంటంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 39,550 కోట్ల రూపాయలు రుణాలు చేసి చివరికి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా గత ప్రభుత్వం అందించకుండా వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ మేము ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా రైతును ఆదుకునే విధంగా ఈ 1000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహాయంతో అందించగలిగాం. రాబోయే రోజుల్లో ఈ 674 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా మేము రైతులకి తక్షణమే చెల్లిస్తాం. అంటే రబీ కూడా స్టార్ట్ అయిపోతుందండి, పెట్టుబడికి కూడా కావాలి, ఇమ్మీడియట్గా ఇవ్వాలి రైతుకి. ఏ ప్రభుత్వం బకాయి పెట్టినా రైతుకి ఖచ్చితంగా రబీకి ఖరీఫ్లోది ఖచ్చితంగా రబీ కన్నా ఇవ్వకపోతే పెట్టుబడి ఉండదు కదండి. డెఫినెట్గా ఇబ్బందులు ఉన్నాయి. మీరు కూడా అది గ్రహించినందుకు, రైతు పక్షాన్ని నిలబడినందుకు గౌరవ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. తప్పకుండా ఆ చర్యలు తీసుకుంటాం. నేను మాటిస్తున్నాను సభాముఖంగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 674 కోట్ల రూపాయలు కొద్ది రోజుల్లోనే, అంటే రుణాలు మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వీటన్నిటికీ చాలా పేపర్ వర్క్ ఉంటుంది అధ్యక్ష. మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. 39,550 కోట్ల రూపాయల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 కోట్లు దాంట్లో చెల్లించాం అధ్యక్ష. సో ప్రస్తుతం ఉన్న అప్పు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి 37,550 కోట్లు. అది కాక ఇంకో 1000 కోట్లు మేము మా రైతులకి తక్షణ ఆర్థిక సహాయంగా 1000 కోట్లు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ 674 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా సూచించినట్టు ప్రయారిటీ తీసుకుని రైతులు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మాది అధ్యక్ష. తప్పకుండా రైతు పక్షపాత ప్రభుత్వం మాది. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ పేరు ప్రతిష్టలు దిగదార్చేలా యూనివర్సిటీ అధికారులు వ్యవహరించడం శోచనీయమని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడుతున్నారు. ఆయా కళాశాలలో విద్యార్థులకు అవసరమైన ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాలు ఉన్నాయో లేదో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ పేరు ప్రతిష్టలు దిగజార్చేలా యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలకు అటానమస్ హోదా ఇచ్చే విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు డిమాండ్ చేశారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలకు అటానమస్ హోదా ఇచ్చేందుకు అవసరమైన ఎన్ఓసి ఇవ్వడంపై విచారణ జరిపించాలని అన్నారు. యూజీసీ, ఏఐటీఈసీ నిబంధనలకు అనుగుణంగా ఆయా కళాశాలలకు అటానమస్ హోదా ఇస్తున్నారో లేదో చూసుకోవాలని అన్నారు. ఆయా కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాలు ఉన్నాయో లేదో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 48 జేఎన్టీయూ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలకి ఏదైతే అటానమస్ హోదాను కల్పించారు, గత 4-5 సంవత్సరాల కాలంలోనే అత్యధిక కాలేజీలకి ఎన్ఓసీలని, ఏదైతే అటానమస్ కి సంబంధించి ఎన్ఓసీలని జేఎన్టీయూ వీసీ గారు అదేవిధంగా రిజిస్టర్ గారు ఇచ్చారు. దీని మీద సంబంధించి హైకోర్టు మొన్న సంబంధించి కేసును కూడా ఈ సిబిసిఐడికి ఫార్వర్డ్ చేస్తామని తెలియజేశారు. ఒక ఎన్ఓసి అటానమస్ కాలేజీలు జేఎన్టీయూ పరిధిలో అవ్వాలంటే ఎటువంటి నామ్స్ ఉండాలో ఆ నామ్స్ అన్ని కూడా ఈరోజు ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితులు. ఈ రోజు దానికి సంబంధించి ఎన్ఓసీల్ని ఇక్కడున్న అధికారులు రాజకీయ పలుకుబడి లేకపోతే ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి ఈ రోజు ఇచ్చారనేది వాదన కోర్టులో జరుగుతూ ఉంది. ఈ రోజు గత 20 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ కాలేజీలకి అటానమస్ హోదా రావాలంటే ఏదైతే పర్మనెంట్ స్టాఫ్ ఉండాలి, పిహెచ్డి క్వాలిఫికేషన్ సంబంధించి ప్రొఫెసర్లు ఉండాలి, ఆ కాలేజీలో పాస్ పర్సెంటేజ్ ఉండాలి, గత 10 సంవత్సరాల నుంచి ఆ కాలేజీ ఉండాలి. కానీ ఈ రోజు ఎటువంటి నిబంధనలు పాటించారో తెలియకుండా ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కువ కాలేజీలకి ఈ రోజు అటానమస్ హోదాను పరిపాలించారు. అంటే భవిష్యత్తులో గవర్నమెంట్ కాలేజీలని, గవర్నమెంట్ యూనివర్సిటీలని పక్కన పెట్టే పరిస్థితి ఈ రోజు ఉంటా ఉంది. యూనివర్సిటీలని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి, యూనివర్సిటీ స్వయం ప్రాతిపత్తిని కాపాడాలి. కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేయాలని లోపల యూనివర్సిటీలో అబ్కారీ శాఖ
ప్రాంతీయ పరిశోధన కార్యాలయం తొలగించాలని, ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి 70 కోట్ల రూపాయలు ఈ యూనివర్సిటీలో లేవు, వాటిని వెంటనే సమగ్ర విచారణ చేసి యూనివర్సిటీ అభివృద్ధికి మాత్రమే ఈ నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. రాష్ట్రంలో జిల్లాను టాప్ 5లో నిలపాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ సంబంధిత అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. ప్రాధాన్యత రంగాలను అన్ని విధాలా పటిష్టం చేసి రాష్ట్రంలో జిల్లాను టాప్ 5లో నిలపాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని గ్రీవెన్సెల్ హాల్లో జేసీ అదిత్ సింగ్ తో కలిసి జిల్లా కలెక్టర్ అన్ని రంగాలకు చెందిన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు, పనుల పురోగతి, సాధించిన ప్రగతి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఖరీఫ్ సాగుబడిని పెంచడంతో పాటు అధిక దిగుబడులను సాధించేలా యాజమాన్య పద్ధతులను రైతులు పాటించేలా అవగాహన పెంచాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, ఏపీఎం ఐడి పిడి రవీంద్రారెడ్డి, డీసీఓ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ప్రొడక్టివిటీ మనం చూస్తే పక్కన ఉన్న కర్ణాటకతో పోలిస్తే మన దగ్గర బనానా ప్రొడక్టివిటీ కొంచెం తక్కువ ఉంది. అలాగే స్వీట్ ఆరెంజ్ ఈల్డ్ తక్కువ ఉంది ప్రొడక్టివిటీ. ఇప్పుడు మన ముందున్న ఛాలెంజెస్ ఏంటంటే ఏరియా ఎక్స్పాన్షన్, ఏరియా బెటర్గా ఎలా ఎక్స్పాండ్ చేయాలి, అంటే ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి. ఇవి రెండే మన ఛాలెంజెస్. ఇంకా మిగిలినవన్నీ ఏంటి, సిసిఆర్సి కార్డ్స్. సిసిఆర్సి కార్డ్స్ ఎప్పుడు మనం అచీవ్ చేస్తాం. కార్డ్స్ ఇవ్వడంలో గొడవ లేదు, ఏ జిల్లాని ఇస్తుంది. కానీ మన సక్సెస్ ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ సిసిఆర్సి కార్డ్స్ని ఉపయోగించుకొని ఎంతమందికి మనం లోన్ ఇప్పించగలిగాం, క్రాప్ లోన్ ఎంతమందికి ఇప్పించగలిగాం అన్నది అది పెర్ఫార్మెన్స్. అవునా కాదా? ఎందుకు కార్డు మనం ఎవరైనా సరే వాళ్ళిద్దరూ కూడా సిసిఆర్సి ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం సిసిఆర్సి కార్డ్స్ ఇస్తాము. మీరు ఆల్రెడీ 48 to 50% ఆల్రెడీ అచీవ్ చేశారు. సిసిఆర్సి కార్డు 50% అచీవ్ చేశారు. బట్ నా పాయింట్ ఏంటంటే ఈ సిసిఆర్సి కార్డు తీసుకున్న వాళ్ళు మీరు బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి, జాయింట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో మీరు అటెండ్ అయ్యి, ఎంపీడీ లెవెల్లో కానీ డివిజన్ లెవెల్లో కానీ అటెండ్ అయ్యి ఎంతమంది బ్యాంకర్స్ మీరు మోటివేట్ చేశారు, ఎంతమంది టెనెంట్ ఫార్మర్స్కి మీరు లోన్ ఇప్పించారు, అదే మీ సక్సెస్. మీ ముందున్నది ఏరియా ఎక్స్పాన్షన్, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడం, సీసీ కార్డ్స్ టార్గెట్. ఆ టార్గెట్లో ప్రధానంగా మీరు చేయాల్సింది ఏమని చెప్పాను, లోనింగ్ అన్నమాట. అది మెయిన్ పారామీటర్. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. కండక్టర్ మునీషా పదవీ విరమణ సన్మాన సభ కొవ్వూరులో జరిగింది. కండక్టర్ మునీషా పదవీ విరమణ సన్మాన సభ కొవ్వూరు ఆర్టీసీ డిపోలో ఘనంగా జరిగింది. డిపో యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన సభలో మునీషాను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. డిఎం కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ మృదు స్వభావి అని, అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ గొప్ప మనస్సును చాటుకున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థలో కండక్టర్గా 34 ఏళ్ల పాటు పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేశారని కొనియాడారు. కొవ్వూరు డిపోలో 12 ఏళ్ల పాటు పనిచేసి అందరి మన్ననలు పొందారంటూ కీర్తించారు. పదవీ విరమణ నేపథ్యంలో మిగిలిన శేష జీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రషీవుల్లా బేగ్, మందుమిత్రులు, డిపో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పదవుల్లో వెళ్తున్నారు. అటువంటి భాగ్యం మన కండక్టర్కి సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. ఇక మా మునీషా గారి గురించి చెప్పాలంటే, మేము చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్న వాళ్ళమే, అందరూ కలిసి చదువుకున్నాము. అలాగే కండక్టర్గా కూడా నా సహచరుడు అయినా. ఇక ఆయన గురించి చెప్పాలంటే మృదు స్వభావి, చాలా మంచివాడు, అందరివాడు. ఇంకా ఈ విధంగా మా డిపో మేనేజర్ గారు ఈ మధ్యన ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసిన తర్వాత ఈ విధంగా రిటైర్మెంట్ జరగట్లేదండి. కానీ ఈ కొవ్వూరు డిపోలో చూశాను. అంచేత ఈ డిపో మేనేజర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మంచిది. కానీ ఇంతమందికి సేవలు అందించి ఒకేసారి బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఎవరికైతే బాధ అనిపిస్తుంది, కానీ ఎవరికీ తప్పదండి.
అందరూ కూడా ఒక వయసు మీరిన తర్వాత తప్పనిసరిగా మనం ఉద్యోగ విరమణ చేయవలసిందే. ఇప్పుడు ఆయన చేస్తాడు, రేపు ఏం చేస్తాడు, రేపు ఎక్కువ కానీ మా ఆర్టీసీలో ఎంతో మంది కనీసం ఆయన సర్వీస్లో కనీసం ఒక 50,000 మందితో కూడా ఆయన సంబంధాలు ఉంటుంటాయి. రఫీవుల్లా గారికి అలాగే మా ఈఎంఎఫ్ గారికి ఈ కార్యక్రమం ముఖ్య కారకులైనటువంటి మునీషా గారికి, యాక్చువల్గా ఇందాక రాజ్బాబు గారు మునీషా గారు ఆయన రాజమండ్రిలో ఏడీసీ చేస్తారు. ఆర్టీసీగా ఉన్నప్పుడు అంటే గవర్నమెంట్లో కలవకముందు రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే మా ఆర్టీసీలోని ఈ విధంగానే జరిగేదండి. అయితే వన్స్ గవర్నమెంట్లోకి వెళ్ళిన తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ఇంతమందితోటి రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది జరగడం లేదు. సరే మనం ఈ రిటైర్మెంట్స్ మొదలైన కాడి నుంచి అంటే రిటైర్మెంట్స్ ఫంక్షన్ జరగకపోవడం కూడా కారణం ఉంది. అంటే 2 years ఎక్స్టెన్షన్ చేసుకుంటూ గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. కాకినాడ రూరల్ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ హామీ ఇచ్చారు. కాకినాడ రూరల్ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ తెలిపారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట కన్వెన్షన్లో కాకినాడ రూరల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు పంతం సందీప్ హాజరై ఫోటోగ్రాఫర్లకు కమ్యూనిటీ హాల్ నిర్మించుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తోట సూర్య సుబ్బారావు, కాకినాడ రూరల్ నూతన గౌరవ అధ్యక్షులు కేజేఎన్ శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులు పి సూర్యప్రకాశ్రావు, తుమ్మలపల్లి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నూతన కార్యవర్గం పదవి ప్రమాణ స్వీకారం జిల్లా అధ్యక్షులు శ్రీ తోట సూర్య సుబ్బారావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సైడ్ కమ్మురు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన కమిటీని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కమిటీలో గౌరవ అధ్యక్షులుగా సూర్యుడే బుజ్జి గారు, గౌరవ సలహాదారులుగా పి సూర్యప్రకాష్ గారు, గౌరవ సలహాదారులుగా తుమ్మలపల్లి వీర్రాజు గారు, కార్యదర్శిగా నే కరుణాశ్వరరావు, సెక్రటరీగా చాగంటి రవికుమార్ గారు, ట్రెజరర్గా పెనుమళ్ళ సత్యనారాయణమూర్తి గారు, సారీ స్టూడియో, బి అనిల్ కుమార్ గారు జాయింట్ సెక్రటరీ, నాటరాజు ఆర్మీ సెక్రటరీగా 9 మందితో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ నూతన కార్యవర్గం రూరల్ అసోసియేషన్ సభ్యులందరూ సహకారాలతో మా మిత్రులు నాగు స్టూడియో నాగు గారు, కట్టారవి గారు, మాస్టర్ స్టూడియో సీను గారు, బొమ్మన వీరభద్రరావు గారు, ఎస్ మనోహర్ గారు ఆర్థిక సహకారంతో మా యొక్క అసోసియేషన్ యొక్క సభ్యుల ఆర్థిక సహాయంతో అంగరంగ వైభవంగా మన యువ నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ పంతం నానాజీ గారు తనయులు శ్రీ సందీప్ గారు అతిథులుగా రావడం, ఈ యొక్క మాకు ఒక స్థలం విషయంలో వారు మాకు హామీ ఇవ్వడం కూడా జరిగినది. త్వరలో గౌరవ శ్రీ పంతం వెంకటేశ్వరరావు నానాజీ గారిని వారి యొక్క యువ నాయకులు తనయులైనటువంటి శ్రీ పంతం సందీప్ గారి సారథ్యంలో కలిసి మా వినతులను విన్నవించుకుని ఈ యొక్క అసోసియేషన్ అభివృద్ధి పాఠంలో నడిపించడానికి మా యొక్క అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఎంతో ఆర్థికంగా సహకారాలు అందిస్తూ మాకు విన్నట్టు ఉంటున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. మరో 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వానలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ను వర్షాలు వదలడం లేదు. మరో 3 రోజుల పాటు వానలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెలలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గత వారంలో ఏర్పడిన
అల్పపీడనం బలహీనపడి ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా పయనించింది. ఈ నెల 27వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 4 రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరించారు. వీటితో పాటు ఆగస్టు మొదటి వారంలో మరో అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. టీటీడీ ఈవో శ్యామలరావు తిరుమల లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు తిరుమల లడ్డూ నాణ్యతపై కీలక విషయాలు వెల్లడించారు. శ్రీవారి లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఈ మేరకు నాణ్యమైన నెయ్యి వినియోగిస్తున్నట్టు తెలిపారు. నెయ్యి నాణ్యతను తెలియజేశారా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. ఈ కమిటీలో 4 నిపుణులను నియమించినట్లు చెప్పారు. క్వాలిటీ నెయ్యి కోసం టెండర్లో ఎలాంటి అంశాలు చేర్చాలనేది ఈ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. నెయ్యి నాణ్యతపై నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు చెప్పారు. అలాగే ప్రస్తుతం నెయ్యిని సరఫరా చేస్తున్న సప్లయర్స్ ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరఫరా చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. మనకి కౌగి అనేది క్వాలిటీ అనేది ఇంప్రూవ్ కాదు. ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన లోపం. మనకి ల్యాబ్ ఉంది కానీ గీని బేసిక్ టెస్టింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. 2 ఎక్విప్మెంట్ కావాలి. సో ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు. దానివలన మనం అది చేయలేకపోతున్నాం. కాకపోతే బయట ల్యాబ్స్కి పంపించాల్సి వస్తుంది. కానీ మనం రోజు ట్యాంకర్స్ 2 ట్యాంకర్స్ దాకా అలా అవసరం ఉంటుంది. మనకి కంటిన్యూస్గా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. అది చేయలేకపోతున్నాం కాబట్టి సప్లయర్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం ఒకటి కనిపిస్తుంది. తర్వాత ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి. అంటే మనం చేసే ప్రొక్యూర్మెంట్లో వాళ్ళకున్న డాక్యుమెంట్స్ అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్ FSSAI సర్టిఫికేషన్స్ ఇలాంటి డాక్యుమెంటేషన్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు. అందరూ కూడా దాంట్లో పాస్ అయిపోతున్నారు. ఆ తర్వాత టెండర్కి వెళ్తాము. టెండర్కి వెళ్ళిన తర్వాత రేట్స్ వేస్తారు. రివర్స్ టెండరింగ్కి వెళ్తాము, వాళ్ళకి రేట్స్ వస్తుంది ఫైనల్గా. ఆ రేటుతో మనము ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ రేటు కాంపిటేటివ్ రేట్లో అంత అంటే దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఉన్నా లేకపోయినా ఈ సర్టిఫికేషన్స్ పెద్ద ఉపయోగం లేదనేది ఒకటి అబ్జర్వ్ చేశాము. ఏంటంటే సర్టిఫికేషన్స్ అందరికీ ఉంటున్నాయి, కానీ యాక్చువల్గా ఆన్ గ్రౌండ్ వాడు చెయ్యగలడా, చేసే కెపాసిటీ ఉందా, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చి మనకి సప్లై చేసేస్తాడా, అంటే ఏదో సబ్ కాంట్రాక్ట్ లాగా లేకపోతే వేరే దగ్గర కొనేసి మనకి ఇచ్చేస్తాడా అదే గీని అనేది మనకి డౌట్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాడి దగ్గర కెపాసిటీ, వాడుకున్న క్వాలిటీ అవన్నీ కూడా అసర్టైన్ చేసే సిస్టమ్ లేదు. సో ఉందా లేదా అనేది మాత్రమే చూస్తున్నాం. ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ ఉందా లేదా అనేది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాము. బట్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీకి జస్ట్ ఆ కట్ ఆఫ్ ఏదైతే ఉందో వాడు దాటిన వాడికి పెద్దగా డిఫరెన్స్ ఉండటం లేదు. సో ఆ విధంగా వాడు మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి కూడా అంత క్వాలిటీ ఉండట్లేదు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కావాలి. డైరీ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి ఫామ్ చేయడం జరిగింది. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించడం శుభ పరిణామమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించడం శుభ పరిణామమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం R&B గెస్ట్ హౌస్లో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో సూరవరపు సురేష్, పిల్లా శివశంకర్, దేవరపల్లి చంద్రబాబు, జోగా వెంకటరమణ, తోలేటి శిరీష, చెల్లుబోయిన సతీష్, జవ్వాది ప్రసాద్, జ్యోతుల సతీష్, బొజ్జా గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇందులో మొట్టమొదటిగా అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. చాలా ముదాహం, చాలా మా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంత పెద్ద ఎత్తులో మనకి కేటాయింపించి మెయిన్గా డబ్బు ఇవ్వడే కాదు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని ముక్త కంఠంతో చెప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే మాటని మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను శాసనసభ వేదిక కూడా చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇవాటికి కూడా ఒక రాజధాని లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మొట్టమొదటిసారిగా కర్నూలు అన్నారు, తర్వాత హైదరాబాద్ అన్నారు, అమరావతి అన్నారు, మొన్నటి ప్రభుత్వం వచ్చి 3 రాజధానులు అన్నారు. ఇవాటికి కూడా ఒక అయోమయంలో కొట్టుకుంటున్నాం. ఇవాటికైనా సరే వచ్చే ఒక ఏడాదిలో కూడా మనం ఈ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేసుకుని మన రాజధాని అమరావతి అనేది విస్పష్టంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు నిన్నట శాసనసభ సాక్షిగా చెప్పి ఉన్నారు. రెండో అంశం పోలవరం ముందు నుంచి కూడా విభజన టైంలో కూడా మనమంతా ఒకటే కోరుకున్నాం, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, సాధ్యపడుతున్నారు. కానీ పోలవరమే జీవనాడి. ఈ పోలవరం ఒకటి చేస్తే దానికి సరిసమానంగా ఇది ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని కూడా మనం చెప్పడం జరిగింది. మీకు తెలుసు, నిన్నటి రోజున ఒక పెద్ద మాట పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. అదేమిటంటే పోలవరం కడితే ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం ఇండియాకి ఆహార భద్రత లభిస్తుందని స్వయంగా మన ఆర్థిక మంత్రి గారు ప్రకటించి ఉన్నారు. దాని ప్రాముఖ్యత అంతా ఎందుకంటే ఈవేళ కొత్తగా మన ఏ ఎకరానికి నీరు ఇవ్వకపోవచ్చు, కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ కడితే 25 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుద్ది. ఈ 2 పంటలు కూడా మనం గోదావరిలో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ని బట్టి ఈ 2 పంటలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చేయొచ్చు. అదేవిధంగా ఉన్నటువంటి పోలవరం పూర్తయితే ఈ పుష్కరకాలు కానీ ఇవన్నీ కూడా గ్రావిటీ ద్వారా కూడా కొంతవరకు కూడా ప్రయాణిస్తామని చెప్తున్నారు. ఇది నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. అటువంటి కార్యక్రమానికి నేరుగా కేటాయింపు చేయబడినట్టు కూడా వారు. విశ్వ క్రీడా సంరంభం ప్యారిస్ ఒలింపిక్స్ పై ప్రత్యేక కథనం. ప్యారిస్ ఒలింపిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,500 అథ్లెట్లు ఈ క్రీడలలో పాల్గొంటుండగా 32 క్రీడలకు సంబంధించిన 329 ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. భారత్కు చెందిన 117 మందికి పైగా అథ్లెట్లు వివిధ క్రీడాంశాలలో పథకాల కోసం పోటీ పడనున్నారు. ప్రధానంగా జావెలిన్ త్రో, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, షూటింగ్, హాకీ, బాక్సింగ్ విభాగాల్లో భారత్ పథకాలపై ఆశలు పెట్టుకుంది. గ్రీకు దేశంలో యుద్ధ వాతావరణాన్ని నివారించేందుకు తొలుత క్రీస్తుపూర్వం 776లో ఒలింపిక్ క్రీడలను ప్రారంభించారు. 393 సంవత్సరంలో వివిధ కారణాల వల్ల ఒలింపిక్స్ నిలిచిపోయాయి. క్రీడలలో గెలుపొందిన విజేతలకు అప్పట్లో ఆలివ్ కొమ్మలను బహుమతిగా ఇచ్చేవారు. ఇప్పుడు బంగారం, వెండి, కాంస్య పథకాలను అందిస్తున్నారు. ఆధునిక ఒలింపిక్స్ 1896లో ఏథెన్స్లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మధ్యలో కొంతకాలం ప్రపంచ యుద్ధాల వల్ల అంతరాయం ఏర్పడినా దాదాపు 4 ఏళ్లకొకసారి ఈ మహాక్రీడలు జరుగుతున్నాయి. ఆధునిక ఒలింపిక్స్ చిహ్నం 5 రంగురంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపించేదే. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా ఖండాలు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ చిహ్నాన్ని ఎంపిక చేశారు. 1913లో రూపొందించిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920 నుంచి ఒలింపిక్ క్రీడల్లో వాడుతున్నారు. 1896లో ఏథెన్స్లో జరిగిన తొలి ఒలింపిక్ క్రీడలలో 9 క్రీడాంశాలు మాత్రమే ఉండేవి. నేటికి వాటి సంఖ్య 32కు చేరింది. 3వసారి ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తున్న ప్యారిస్ ఒలింపిక్స్లో కొత్తగా బ్రేక్ డాన్స్ ను కూడా ప్రవేశపెట్టనున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ విజేతలకు ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నుంచి సేకరించిన ఇనుముతో తయారు చేసిన పథకాలను బహూకరించనున్నారు. భారతదేశం తొలిసారిగా 1900 ఒలింపిక్ క్రీడలలో ప్రాతినిధ్యం వహించింది. ఆ ఒలింపిక్ క్రీడలలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు బ్రిటిష్ జాతీయుడైన నార్మన్ ప్రిచర్డ్. అథ్లెటిక్ క్రీడాకారుడైన ప్రిచర్డ్ 2 పథకాలు సాధించారు. 1920లో తొలిసారి భారత జట్టును ఒలింపిక్ క్రీడలకు పంపింది. అప్పటి నుంచి ప్రతి ఒలింపిక్ క్రీడలలో భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇప్పటి వరకు భారత్ క్రీడాకారులు ఒలింపిక్ క్రీడలలో
26 పతకాలు సాధించి పెట్టారు. అందులో అత్యధికంగా హాకీలో సాధించినవే. 1928, 1980 మధ్యలో భారత హాకీ జట్టు 12 ఒలింపిక్ క్రీడలలో 11 పతకాలు సాధించి రికార్డు స్థాపించింది. అందులో 1928 నుంచి 1956 వరకు వరుసగా 6 సార్లు స్వర్ణాన్ని సాధించడం విశేషం. మొత్తం ఒలింపిక్ క్రీడలలో భారత్ 9 స్వర్ణ పతకాలను సాధించగా అందులో 8 స్వర్ణాలు జాతీయ క్రీడ అయిన హాకీలో కాగా, మరో స్వర్ణ పతకం 2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా సాధించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంగా భారత్కు బంగారు పతకాన్ని అందించాడు. ఈసారి ఒలింపిక్స్లో ఆంధ్రప్రదేశ్లోని తణుకు అమ్మాయి దండి జ్యోతిశ్రీ రిలే పరుగులో పోటీ పడడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. ఆమె ప్రతిభపై తెలుగు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పలువురు తెలుగు క్రీడాకారులు ఒలింపిక్స్కు అర్హత సాధించారు. భారత స్టార్ షట్లర్ పివి సింధు రియో ఒలింపిక్స్లో రజతం, టోక్యోలో కంచు మోత మోగించిన విషయం తెలిసిందే. ఈసారి మెరుగైన ప్రదర్శనతో స్వర్ణం సాధించి హ్యాట్రిక్ మెడల్స్ అందుకోవాలని బరిలోకి దిగుతోంది. సింధుతో పాటు బ్యాడ్మింటన్లో భారత్ మరో పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి పథకంపై ఆశలు కల్పిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాత్విక్ చిరాగ్తో కలిసి సాత్విక్ ఈ సీజన్లో సంచలనాలు సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, వరల్డ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం, అంతేగాక ఫ్రెంచ్ ఓపెన్తో తొలి సూపర్ 750 సిరీస్ టైటిల్, ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 సిరీస్ను చిరాగ్తో కలిసి నెగ్గాడు. ఈ జోడీ వరల్డ్ నెంబర్ 1 ర్యాంకును కూడా దక్కించుకున్నారు. 2 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ పతక లక్ష్యంగా పారిస్ ఒలింపిక్స్లో బరిలోకి దిగుతోంది. 50 కేజీల విభాగంలో ఆమె పోటీ పడుతుంది. నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ 2022, 2023 ప్రపంచ ఛాంపియన్షిప్ల్లో స్వర్ణం సాధించి తెలుగువారి సత్తా చాటింది. అంతేగాక కామన్వెల్త్లో బంగారు పథకంతో పాటు ఆసియా క్రీడల్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. భారత టేబుల్ టెన్నిస్ స్టార్ హైదరాబాద్కు చెందిన ఆకుల శ్రీజ, విశాఖకు చెందిన ఎర్రాజీ జ్యోతి అథ్లెటిక్స్ 100 మీటర్ల హార్డిల్స్ విభాగంలో ఒలింపిక్స్ పతక ఆశలు కల్పిస్తున్నారు. ఒలింపిక్స్లో 100 మీటర్ల హార్డిల్స్లో పోటీ పడనున్న మొదటి భారత అథ్లెట్గా ఆమె రికార్డులకెక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన దండి జ్యోతికశ్రీ అథ్లెటిక్స్ 4x400 రిలే ఈవెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. సూపర్ ఫామ్లో ఉన్న జ్యోతికశ్రీ 2 అంతర్జాతీయ పథకాలు, 6 జాతీయ పథకాలు సాధించి ఒలింపిక్స్లో భారత్ను పథకంపై ఊరిస్తోంది. భారత క్రీడాకారులకు ప్రోత్సాహకంగా ఒలింపిక్స్లో పాల్గొనే భారత బృందానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి 8.5 కోట్లు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తల్లికి వందనం పథకాన్ని ప్రతి విద్యార్థికి అందజేస్తాం, ఇందులో ఎలాంటి సందేహం లేదన్న మంత్రి నారా లోకేష్. నిత్యావసరాల ధరలపై నిరంతరం సమీక్షిస్తున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. కందిపప్పును సబ్సిడీ ధరలకు అందజేస్తున్నట్టు స్పష్టం. 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, 4 రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక. ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల పిఠాపురం జనసేన పార్టీ నాయకుల హర్షం. కూటమి నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ధీమా. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.